మధు, భోజనానికి రావే. ఎందుకు ఫోన్ కనెక్ట్ కాలేదు? ఏమై ఉంటుంది? నాన్నకు ధరణి విషయంగా ఎవరన్నా ఫోన్ చేసి మా గురించి తప్పుగా చెప్పారా? ఎవరి ఫోన్ ఆన్సర్ చేయొద్దు అని శక్తి వాళ్ళు గాని చెప్పారా? ఎందుకో నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది. తను భోజనం చేయదా? ఇప్పటిదాకా బ్రతిలాడా, ఇక నా వల్ల కాదని మానేశానే. ఎందుకో అడిగావా? కారణం చెప్పిందా? అడిగా. ధరణి ధీరజ్లకి పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారట. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మనిషి మనిషిలా లేదు, దాని మనసు మనసులో లేదు. అదే ఆలోచన, ఒకటే బాధ. అందుకే దానికి అన్నం సహించట్లేదని ఆలోచిస్తూ కూర్చుంది. ఇది ఇక్కడ భోజనం మానేస్తే అక్కడ పెళ్ళి ఆగిపోతుందా? నన్ను అడుగుతావే? నాకేం తెలుసు? మీ అమ్మాయినే అడుగు. ఏంటి పెద్దానికి అక్కడ ఇక్కడ అటు చెప్పు ఇటు చెప్పు అంటావు? నువ్వు డైరెక్ట్ గా అడగచ్చు కదా. నిన్నేమన్నా మీ ఇద్దరి మధ్య పోస్ట్ మ్యాన్నా? అమ్మా రా, భోంచేద్దాం. నువ్వు తిను మధు, నాకు ఆకలిగా లేదు. ఆలోచనలతో అన్నాలు దక్కవు, విచారాలతో కడుపు నిండదు. బాధపడితే నీరసమే కాని మార్గం దొరకదు. తినమ్మా అని ముందు పెడితే వద్దు ఆకలి లేదు అన్నవాళ్ళు తినేస్తారా? కాస్త తినిపించాలి గాని. తిను. అన్నం మానేసి పస్తులున్నంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కావు. ధరణి గురించి నువ్వు ఒక్కదానివే ఆలోచించాల్సిన పని లేదు. బాధ్యతంతా నువ్వే తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. తన పెళ్లి ధీరజ్తో జరగకుండా ఆపడానికి అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అన్నం మానేస్తే నీరసానికి ఆలోచనలు కూడా రావు. నీ మాటలు వింటుంటే నిన్ను మీ అమ్మ బ్రతిలాడి గోరు ముద్దలు తినిపించిన విషయాలు గుర్తొస్తున్నాయే. అంతేకాదమ్మమ్మా, బిడ్డలు అలిగితే అమ్మ బ్రతిమలాడుతుంది, అమ్మ బాధపడితే బిడ్డ ఓదారుస్తుంది. అమ్మ బాధ మా బాధ కాదా? అమ్మ బాధ్యత మా బాధ్యత కాదా? అమ్మా, నువ్వు కానీ ఇప్పుడు కానీ తినకపోతే, నేనెప్పుడైనా అలిగితే నువ్వు బ్రతిమలాడితే అస్సలు తినను. నేను అలిగి కాదే, నీ మాటలు నా కడుపు నింపితే నా కూతురేనా ఇలా మాట్లాడేదని మురిసిపోతున్నాను. తిను.
రోజులకి మీ ఇద్దరిని మళ్ళీ ఇలా చూస్తున్నానే. ఇందుకే నిన్ను దూరం చేసుకొని అది బ్రతకలేను అంటోంది. ఏదో చేసి మధు మనసు మార్చావు. నీకు శతకోటి దండాలయ్యా కోదండరామా. ఎందుకలా చూస్తున్నావు? వెళ్ళి వాటర్ తీసుకొనిరా. వెళ్ళు. తిను. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు. తిను. ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. తాగు. ఇది ప్రేమ ప్రేమ ఇంకొంచెం తాగు. ఎదురాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. వీడి అలవాట్లన్నింటికీ చెక్ పెట్టాను. ఇంకా క్రెడిట్ కార్డు బిల్ ఏంటి ఇంత హెవీగా ఉంది? ప్రమాణాలు తప్పి చాటుగా ఏమన్నా. రేయ్ ధీరజ్, ఇలా రా. ధీరజ్, ఏంటమ్మా? ఏంట్రా ఇది? ఏంటి కొత్తగా ఎప్పుడు చూడనట్టు పీచేనట్టు అడుగుతావే? క్రెడిట్ కార్డ్ బిల్లులు. అది తెలుసు. మరి ఏంట్రా ఇది అని అడుగుతావే? రేయ్, సీరియస్ గా అడుగుతున్నాను, సిలీ జోకులు వేకు. నేను సీరియస్ గానే చెప్తానమ్మా, నువ్వు అడుగు. ఇంత పెద్ద అమౌంట్ వచ్చిందేంటి? ఏం చేస్తున్నావు? ప్రమాణాలు తప్పి పిచ్చి పనులేం చేయట్లేదుగా? నో, నెవర్. నా మాట అంటే మాటే. నేను మాట తప్పనమ్మా. ఆపు, సూటిగా సమాధానం చెప్పు. సరే అయితే స్ట్రైట్ ఆన్సర్ ఇస్తున్నాను. ధరణికి ఒక గోల్డ్ చైన్ ఇచ్చి ప్రపోజ్ చేశాను. గోల్డ్ చైనా? ఎందుకురా? తొందరలో పెళ్ళుంది కదా. ఉంది కాబట్టే మన చుట్టూ ఉన్న శత్రువులు తన చుట్టూ తిరుగుతూ వర్క్ చేస్తున్నారు. కాబట్టే ఏ వీక్ మూమెంట్ లోనైనా డైవర్ట్ చేస్తే పెళ్లికి ముందే డైవర్స్లా మా మధ్యలో డిఫరెన్సెస్ రాకూడదు అని. మ్యాగ్నెట్లా నిన్ను అతుక్కుపోయి ఉందని అన్నావు కదరా. ఉండొచ్చు, కానీ మధ్యలో ఎవరన్నా అడ్డుగా ఏమన్నా పెడితే ఫ్లిప్ అవ్వచ్చు కదా. అందుకే సిన్సియర్గా డిటాచ్ అవ్వకుండా అటాచ్మెంట్ కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మమ్మీ. మరి ఇంత ఖర్చయితే ఎలారా? ఏంటమ్మా మరీ సిల్లీగా పిసినార్థాల్లో బిహేవ్ చేస్తున్నావు? చిన్న చిన్న విషయాల గురించి ఇలా సీరియస్ గా ఆలోచించి క్వశ్చన్ చేస్తావా? ఊహించు, ఒక్కసారి ఊహించు. ధరణితో పెళ్ళైతే తనతో పాటు మనకొచ్చే కోట్ల ఆస్తి, ఈ ఇల్లు 0.00001% ఉండదు ఈ బిల్లు. ప్రతి ఖర్చుకి నువ్వు వరి అయ్యి నన్ను వరి అయ్యేటట్టు చేయదు మమ్మీ. కాస్త హ్యాపీగా సరదాగా సంతోషంగా ఉడ్బీని చూసుకొని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేయనివ్వు. 7 జన్మల దాకా ధీరజే నా భర్త కావాలని పెళ్ళయ్యేదాకా అనుకొని. సరే సరే, మంచిగానే ఆలోచించి నా కొడుకు అనిపించావు. కానీ ఇలా లేట్ నైట్స్ పెళ్ళయ్యేదాకేవి తిరక్కురా. బాగా రెస్ట్ తీసుకొని గ్లామర్ పెంచి పెళ్లిలో అందంగా కనపడాలి. అర్థమైందా? ఒక 2-3 పర్మిషన్ ఇస్తే నీ కోరిక తీరుస్తాను. 2-3 ఏంట్రావి? స్కాచ్. షట్ అప్. ఓకే 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 ఓకే. ఓ టాపిక్ ఎత్తకు చెప్తున్నా. వాటి జోలికి వెళ్ళను అని నా మీద ప్రమాణం చేశావు కదా, అది గుర్తుంచుకో. వెళ్ళ.
ఇది నాకు కాబోయే భార్య, కాబోయే భార్య, కాబోయే భార్య, కాబోయే భార్య. ఎవడు నీ దరిదాపులకు వచ్చినా వాడికి ఇదే ఆఖరి రోజు అవుతుంది. నాకు ఫోన్ చేసి ధరణి ధీరజ్ల పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను, అందుకే నీకు స్వీట్స్ పంపిస్తున్నాను అని వెక్కిరింపుగా పంపించిందిరా. బావొచ్చేస్తాడు. వస్తే ఇంకా ధరణి నాకు దక్కనట్టే. పర్మనెంట్ గా ఆశలు వదిలేసుకోవాలి. ఒకేమో అవతల వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటున్నారంది. ఎంతవరకు వచ్చిందో ఏమో. అక్క అసలు ఏం చేస్తుందో ఏమో. అక్క పర్మిషన్ ఇవ్వదు. నాకు ఈ టెన్షన్ క్లియర్ అవ్వదు. 3 ముళ్ళు పడిపోయా అనుకో, నేను ఎంత ముత్తుకున్నా ఏం లాభం? తల బాదుకొని చావడం తప్ప. ధరణి లేకపోతే నా లైఫ్ అంతా వేస్ట్. ఎన్నేళ్ల నుంచి దాని మీద ప్రేమ పెంచుకున్నాను. నా ప్రేమకి ఏమైనా అర్థం ఉంటుందా? దాన్ని వెంటపడ్డందుకు వాడితో పెళ్ళైపోతే నన్ను ఒక వేస్ట్ పిల్లలా చూడదు. అది చూడమేంటి? నాకు నేనే ఫీల్ అయిపోవాలి. అది నాది కానప్పుడు నేను ఈ భూమి మీద ఉండడమే అనవసరం. ఏంట్రా తమ్ముడు? నా పెళ్లికి మేళం ఎప్పుడు పెట్టిస్తున్నావని అడగడానికి ఫోన్ చేశానులే. ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏంటక్క? ఏముంటాయి సంగతులు? దానికి పెళ్లి ఫిక్స్ చేస్తున్నారంటే యువతల టెన్షన్తో నరాలు చిట్లిపోతున్నాయి. ఏం చేస్తున్నారక్క? ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు? ఏంటి? ధరణిని రెడీ చేసి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి బయలుదేరుతున్నావా? అవునరా, వెళ్ళాలి కదా, తప్పదు. ఇది ఉరుకులు పెడుతుంది, వాళ్ళు కబుర్లు పెడుతున్నారు. అటు నుంచి ఆయన ఫోన్లు. ఈ ముగ్గురి మధ్య నేను నలిగి చచ్చిపోతున్నానురా. ఏం చేయమంటావు? వెళ్ళకపోతే నా మీద అనుమానం వస్తుంది, వెళ్తే అది పరాయి వాళ్ళ సొత్తు అయిపోతుంది. నలిగిపోతున్నానురా. నాలో నేను కుమిలిపోతున్నాను. వద్దక్క, నువ్వు కుమలా వద్దు, టెన్షన్ పడొద్దు. ఒక పంచేనా? ఏం చేస్తావు? నేను అక్కడికి వస్తానక్క. నిన్ను రమ్మంటే నన్ను రమ్మన్నట్టే కదా. టైం చూసి ధీరజ్ గాని వేసేస్తాను. పీడ వదిలిపోతుంది. ఒక 4-5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాతైనా దాని మెడలో తాళి కట్టి మొగుడవచ్చు కదా. ఏంట్రా ఏమంటున్నావు? నరికేస్తావా? అవునక్క, వాణ్ణి వేసేస్తే పీడ వదిలిపోతుంది. మనం ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదక్క. పొద్దున్న ఏమన్నా నాటు సర తాగవా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. వేసేయడం అంటే అంత తేలిక అనుకున్నావా? నువ్వు 7 ఏళ్ళు అనుకుంటున్నావు. వాళ్ళు ఏకంగా ఉరిశిక్ష వేస్తే అప్పుడే చేస్తావురా? అవునక్క, తాగాను, ఫుల్లుగా తాగాను. ప్రతి క్షణం ధరణి నా కళ్ళలో మెదులుతుంటే తట్టుకోలేక తాగాను. అది నాకు దక్కకుండా పోతుందంటే భరించలేకపోతున్నానక్క. అందుకే తాగాను. ఎంత తాగినా కొంచెం కూడా నా తలకు ఎక్కట్లేదక్క. అది నా నుంచి దూరం అయిపోతే బతకలేనక్క. అందుకే వాణ్ణి వేసేస్తానంటున్నా. రారా రా, వచ్చి వాణ్ణి వేసేయ్. వాడి పీడ కాదు, నీ పీడ నాకు వదిలిపోతుంది. నా పీడ మీ బావకు వదిలిపోతుంది. అప్పుడు మనిద్దరిని తీసుకెళ్లి జైల్లో పారేస్తారు. అక్కడ చిప్పకుడు తింటూ చెడత భజన చేసుకుంటూ కూర్చోవాలి. మొదటి నుంచి నేను మొత్తుకునేది అదే కదా, ఈ ఆవేశాలు తగ్గించుకోరా అని. ఇప్పుడు ఏం మునిగిపోయిందనరా? వేసేనా, తీసేనా, లేపైనా అని మాట్లాడుతున్నావు. ఏం మునిగిపోవడం ఏంటక్క? అవతల ముహూర్తాలు పెడుతున్నారని నువ్వే చెప్తున్నావు కదా. పెట్టేది ముహూర్తాలే, జరిగేది పెళ్లి కాదు. పెళ్లికి ముహూర్తాలకి మధ్య చాలా టైం ఉంటుంది. ఆ గ్యాప్ లో వేయచ్చులే కానీ నువ్వు కంగారు పడకు.
ఊరికే మందు కొట్టి బుర్ర పాడు చేసుకోకుండా మందు మాని ముందు ఆలోచించరా. ఏం చేస్తే ధరణి నీ సొంతం అవుతుందో. నాకు ఏ ఆలోచన రాకనే మందు కొడుతున్నాను. కొడితే కొట్టవలే గాని ఆవేశపడకు. నేను ఆలోచిస్తాను. నేను ఖాళీగా ఏమీ ఉండట్లేదురా. ప్రతి క్షణం ఏ అవకాశం వచ్చినా వదలొద్దు అని ఆలోచిస్తున్నాను. నువ్వు టెన్షన్ పడి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకురా. అర్థమైందా? సరే అక్క. అమ్మ ధరణి, నువ్వు రెడీనా? నేను రెడీ అమ్మా. మనం బయలుదేరదామా? అలాగే అమ్మా. అవును, బాలుగాడెక్కడా? కనిపించట్లేదు. అప్పుడే కాలేజీకి వెళ్ళిపోయాడా? వాడు కూడా తోడుంటే బాగుండేది కదా. అక్కడ మనమందరం ఉన్నట్టుగా ఉండేది. ఇద్దరం ఆడవాళ్ళమే వెళ్తే ఏం బాగుంటుంది? వాడు వచ్చే పరిస్థితి లేదమ్మా. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, స్పెషల్ క్లాస్. నా పెళ్లి కన్నా వాడి ఫ్యూచర్ ముఖ్యం కదా. మనమిద్దరం వెళ్దాం, ఏం పర్వాలేదు. ముహూర్తాలే కదా, పెళ్లికి అందరూ ఉంటారు. నాన్న దుబాయ్ నుంచి వస్తారు, బాలు పరీక్షలు కూడా అయిపోతాయి. సరే అయితే పద. అమ్మా, ధరణి జీవితం నాశనం చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ ప్రయత్నాలు చెడగొట్టకపోతే ధరణి లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారు కూడా వస్తున్నారు. అలాగే ధరణి వాళ్ళ పిన్ని వస్తుందంటమ్మా. ఏదో ఒకటి చెయ్యాలమ్మా, నాకు భయంగా ఉందమ్మా. అమ్మా, నేను కాస్త అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను, వస్తాను. ఆ కంగారేంటి ధరణి? ఏంటంత అర్జెంటు పని? ధరణికి పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారంట. హరి ఫోన్ చేసి చెప్పాడు. అలాగా? నువ్వు వెళ్ళి ఆపగలవా? ప్రయత్నం చెయ్యాలి కదమ్మా. కూతురి కోసం, కూతురి జీవితం కోసం, భవిష్యత్తు కోసం ఎంత తపన, ఎంత ఆరాటం. తన కోసం తను చేసిన పోరాటం కన్నా ఇప్పుడు చేస్తున్నది చాలా కష్టతరం అనిపిస్తుంది. అటు ధరణి అమ్మని అర్థం చేసుకోలేదు. అమ్మా, నువ్వు నా కన్న కూతురివి అని చెప్పలేని పరిస్థితి. కూతురి కోసం ఎంత క్షోభ, ఎంత బాధ. అమ్మని చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. ధరణి నా కన్న తండ్రి పెంచిన కూతురు. ఆ అమ్మాయి జీవితం నాశనం అయితే నాన్న తట్టుకోలేడు. అమ్మ పోరాటానికి నేను జత కావాలి. అమ్మకు ధైర్యం, తనకి తోడు మేమంతా ఉండడం బలం. వస్తాను. ఆగమ్మా, నేను వస్తాను. నువ్వెక్కడికే? నీకు తోడుగా మాటిచ్చాగా బాధ్యత పంచుకుంటా. ధరణి పెళ్లి ఆపే పనిలో నీకు సపోర్ట్ గా తోడుంటానమ్మా. పదమ్మా. అది నా మనవరాలంటే. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి. ఏ దారి దొరికినా వదలద్దు. ముహూర్తాలు పెట్టుకోకుండా ఆపిరండి. పదమ్మా. అమ్మా, అన్నీ అవగొట్టేసరికి తల ప్రాణం తోక్కొచ్చినట్టయింది. తిని కూర్చునే గేదెను గానుగాకి కట్టినట్టుందా? ఏయ్, మా పోలికేంటి, ఆ మాటలేంటి? తప్ప బాగాలేదా? పోనీ మేతగాడిదకి మోతెత్తితే? ఏయ్, ఏమనొద్దు. నువ్వు నోరు తెరవకుండా ఉంటేనే బాగుంటుంది. తెరిచి ఎందుకు నన్ను బాధ పెడతావు? ప్లీజ్ మూసుకోనుండవే తల్లి, ఈ కార్యం పూర్తి అయ్యేదాకా. ఈ ముహూర్తాలు పెళ్లి చేస్తామనే టైంకి భూకంపాలు, సునామీలు వచ్చి ఆపు ఆపు ఆపు. నీ అపశకనాలు నోరు ఆపవా? ఏదో ఒక కూత కుయ్యంది నీకు ప్రశాంతంగా ఉండదా? సరేలే, ఇంకేం మాట్లాడనులే. వీడేంటి
అటు ఇటు తిరుగుతున్నాడు. పద చూద్దాం. అదేంటి ధరణి వాళ్ళు ఈ పాటికి రావాలే, ఇంకా రాలేదేంటి? రారేమో అత్త. ఏమన్నావురా? దారిలో ఉన్నారేమో అన్న. ఏ నీకు రారేమో అన్నట్టు వినిపించిందా? నాకైతే అలాగే వినపడింది. అత్త, లక్కు బాగలేకపోతే విన్నదే నిజం అవుతుంది. వీడేదో విరుపులు మొదలెట్టాడు. చూస్తూ ఉండాలి సౌమ్య. ఏంటి? తరుణ్ మొటలు అదోలా ఉన్నాయి. కాస్త కన్నీసుంచాలి. ఏంటి గూర్ఖ ఉద్యోగాలు, ఎక్కడి కన్నేసి ఉంచడాలు? అసలు కన్నేసిన గుణ ఏమో నన్ను పట్టించుకోడు. వాళ్ళ మీద కన్నయ్య, వీళ్ళ మీద కన్నయ్య అంటే ఎవడో అపార్థం చేసుకుని నా మీద కన్నేస్తాడు. కాస్త కనిపెట్టుకుని ఉండు. ఓకే ఓకే. అయినా ఇద్దరిని వాళ్ళు ఇంకా రాలేదేంటి?